ఇవాళ మనము బ్యాంకింగ్ అండ్ సర్వీసెస్ చాప్టర్ గురించి తెలుసుకుందాం. కామర్స్లో 3rd చాప్టర్ ఇది, ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళది. ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్యాంక్ అంటే ఏంటి? బ్యాంక్ ఎక్కడి నుండి వచ్చిందంటే, బ్యాంక్ ఒక ఫ్రెంచ్ వర్డ్ బ్యాంకో నుండి వచ్చింది. బ్యాంకో అంటే ఏంటంటే బెంచ్. బ్యాంకో అంటే బెంచ్ అనమాట. బ్యాంక్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఫ్రెంచ్ వర్డ్ బ్యాంకో విచ్ మీన్స్ బెంచ్. బ్యాంకో అంటే బెంచ్. అలా నెక్స్ట్, అసలు బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ప్రొవైడ్ ఫైనాన్స్ అంటే లోన్స్ లాగా బిజినెస్కి ఇస్తాయి. అండ్ యాక్సెప్ట్ సేవింగ్స్ ఆఫ్ ది పీపుల్. సేవింగ్స్ పీపుల్ ఏమంటే మనం జనరల్గా పెడతాం కదా బ్యాంక్లో, మనీని సేవ్ చేసుకుంటాం. అలాగే దట్ మీన్స్ ఏంటి, ఇది లెండ్ చేస్తుంది, అలాగే పీపుల్ నుండి యాక్సెప్ట్ చేస్తుంది, అలాగే ఇస్తుంది. దాని మీనింగ్ ఏంటి? బ్యాంక్ ఈజ్ బయర్ అండ్ సెల్లర్ ఆఫ్ మనీ. బ్యాంక్ మనం ఇచ్చే మనీని తీసుకుంటుంది, అంటే బయర్ అంటే ఆ వేలో ఆలోచించండి మీరు. అండ్ సెల్లర్ ఆఫ్ మనీ అంటే బ్యాంక్ మనీని వేరే వాళ్ళకి ఇస్తుంది కూడా, కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అలాగా. ఇట్ లెన్స్ అండ్ యాక్సెప్ట్స్. లెన్స్ అండ్ యాక్సెప్ట్స్ తీసుకుంటుంది, అలాగే ఇస్తుంది కూడా. నెక్స్ట్, బ్యాంక్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది మనకి. అది ఎప్పుడు వచ్చింది అంటే 1949లో వచ్చింది. అందులో బ్యాంకింగ్ అంటే ఏంటో వాళ్ళు డెఫినేషన్ ఇచ్చారనమాట. అకార్డింగ్ టు దట్ యాక్ట్, బ్యాంకింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ యాక్సెప్టింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లెండింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ డిపాజిట్స్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద పబ్లిక్, repayable on demand or otherwise, and withdrawable by check, draft, order or otherwise. అంటే ఏంటంటే పీపుల్ నుండి మనీని యాక్సెప్ట్ చేసుకోవాలి, అలాగే పీపుల్కి అవసరం వచ్చినప్పుడు మనీని లెండ్ కూడా చేయాలి. పీపుల్కి మనీ ఎప్పుడైతే అవసరం వస్తుందో దాన్ని బ్యాంక్ వాళ్ళు చెక్ ద్వారా, డ్రాఫ్ట్ ద్వారా, ఇంకా ఎలాగైనా వాళ్ళకి రీపే చేయాలి, మళ్ళీ ఇచ్చేయాలి మనీని అలాంగ్ విత్ సమ్ ఇంట్రెస్ట్. అది బ్యాంక్ యొక్క డెఫినేషన్ అనమాట. ఎవరు ఇచ్చారంటే బ్యాంక్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. నెక్స్ట్, ఇప్పుడు మనం ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంక్ గురించి తెలుసుకుందాం. ఫంక్షన్స్, సారీ ఇంకాస్త తక్కువ ఉంది. ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంక్ 2 ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. 2 మేజర్ ఫంక్షన్స్ ఏంటి అంటే ప్రైమరీ ఫంక్షన్స్, సెకండరీ ఫంక్షన్స్. ప్రైమరీ ఫంక్షన్స్ అండ్ సెకండరీ ఫంక్షన్స్. వాట్ ఆర్ ది ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ ద బ్యాంక్ అంటే వాట్ ఆర్ ది మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద బ్యాంక్? ఇందాకనే మనం అనుకున్నాం కదా, యాక్సెప్టెన్స్ అండ్ లోన్స్ ఇవ్వడం, లెండింగ్. దాన్ని మనం అడ్వాన్సింగ్ లోన్స్ అని అంటాం ఇక్కడ. యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్ అండ్ అడ్వాన్సింగ్ లోన్స్ అంటే లోన్స్ ఇవ్వడం. ఓకే, యాక్సెప్టెన్స్ ఆఫ్ లోన్ డిపాజిట్స్లో మనకి మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి. 4 టైప్స్ అవేంటో ఇప్పుడు చెప్తాను. యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్లో 4 టైప్స్ అనుకున్నాం కదా. ఫస్ట్ వన్, ఫిక్స్డ్ డిపాజిట్స్. ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే ఏంటంటే ఎక్కువ మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. వీటిని మనం టైమ్ డిపాజిట్స్ ఆర్ టర్మ్ డిపాజిట్స్ అని కూడా అంటాము. ఎక్కువ అంటే ఒక మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయేంత వరకు మనము అమౌంట్ని విత్డ్రా చేసుకోలేమన్నమాట. మెచ్యూరిటీ పీరియడ్ ఎంత ఎక్కువసేపు ఉంటుందో అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మెచ్యూరిటీ పీరియడ్ మీద. మెచ్యూరిటీ పీరియడ్ అంటే ఏంటంటే నేను ఒక బ్యాంక్ వెళ్ళి చెప్పాను అనుకోండి, ఒక 5 years నేను మనీ ఇందులో ఉంచుతాను, డిపాజిట్ చేస్తాను అని. ఆ 5 yearsకి వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసి మనకి అంత వేస్తూ ఉంటారు. ఎస్బీఐ వాళ్ళు 4.5% to 6.10% పర్ యానం ఇస్తారనమాట. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. పర్ యానం అంటే పర్ ఇయర్. నెక్స్ట్ వన్, ఫిక్స్డ్ డిపాజిట్స్. తర్వాత సేవింగ్ డిపాజిట్స్ అంటే ఏంటంటే అసలు ఈ డిపాజిట్స్ ఎందుకు స్టార్ట్ చేశారంటే టు ఇన్కల్కేట్
సేవింగ్స్, టు ఇన్కల్కేట్ ద సేవింగ్ హ్యాబిట్. అంటే సేవింగ్, పీపుల్ సేవ్ చేసుకోవాలి, మనీని సేవ్ చేసుకోవాలి, ఎప్పుడు పడితే అప్పుడు ఖర్చు పెట్టకుండా అట్లా మనీని సేవ్ చేసుకోవాలని చెప్పేసి సేవింగ్ డిపాజిట్స్ అనేవి వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. మనము మనీని అంటే ఎప్పుడైనా డిపాజిట్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ అలా లేదు, ఇక్కడ విత్డ్రా చేసుకోలేము ఫిక్స్డ్ డిపాజిట్లో, కానీ ఇక్కడ మనము విత్డ్రా చేసుకోవచ్చు ఎట్ ఎనీ టైం. బట్ దెర్ ఈజ్ ఎ లిమిట్ ఆఫ్ విత్డ్రాల్. అంటే కొంచెం మాత్రమే. ఇప్పుడు 5,000 ఉన్నాయనుకోండి నా బ్యాంక్ అకౌంట్లో, నేను జస్ట్ ఒక 500 to 1,000 పర్ డే అట్లా మాత్రమే విత్డ్రా చేసుకోగలను. అట్లా ఉంటాయి. అంటే ఇది ఎగ్జాక్ట్ కాదు, నేను జస్ట్ నార్మల్గా చెప్పాను మీకు. అంటే దెర్ ఈజ్ అ లిమిట్ అనమాట, కొంచెమే తీసుకోవాలి అలా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే సేవింగ్ డిపాజిట్ వాళ్ళది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఎంత ఉంటుందంటే అకార్డింగ్ టు SBI వాళ్ళు ఎంత ఇస్తారంటే 2.75% పర్ యానం. ఇది కూడా మెయిన్ డిఫరెన్సెస్ ఏంటిదంటే ఇక్కడ ఎంత మెచ్యూరిటీ పీరియడ్ ఎక్కువ ఉంటుందో అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంత ఉంటుంది. ఇఫ్ ద మెచ్యూరిటీ పీరియడ్ ఈజ్ హై దెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్సో హై. ఇక్కడేమో తక్కువ ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ వీ కెనాట్ విత్డ్రా ఎట్ ఎనీ టైమ్, ఇక్కడ వీ కెన్ విత్డ్రా ఎట్ ఎనీ టైమ్. మెయిన్ డిఫరెన్సెస్ అండి ఈ రెండింటికి. ఇప్పుడు మనము అదర్ టూ టైప్స్ ఆఫ్ డిపాజిట్ చూద్దాం. థర్డ్ వన్ కరెంట్ డిపాజిట్స్. ఇవి జనరల్గా ఎవరు ఓపెన్ చేస్తారంటే ఈ టైప్ ఆఫ్ డిపాజిట్స్ని బిజినెస్ మెన్, ఇండస్ట్రియలిస్ట్, ఇంకా వేరే వాళ్ళు. ఎందుకంటే కరెంట్ డిపాజిట్స్లో మనము ఎప్పుడైనా మనీ వేయచ్చు, ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు, ఎంతైనా వేయచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. కరెంట్ డిపాజిట్స్ అసలు జనరల్గా ఎందుకు యూజ్ చేస్తారంటే సేఫ్టీ పర్పస్ కోసం. బిజినెస్ మ్యాన్ వాళ్ళ దగ్గర చాలా అమౌంట్ వాళ్ళ బ్యాంక్లో పడుతుంది, అలాగే వాళ్ళు చాలా అమౌంట్ వేరే వాళ్ళకి వేయాల్సి వస్తుంది కదా, అందుకనే వాళ్ళు కరెంట్ డిపాజిట్స్ ఓపెన్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఉంటే అంటే పోతాయి కదా, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పోవడానికి. బ్యాంక్లో పెడితే ఇట్ విల్ బి సేఫ్టీ. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే బ్యాంక్ విల్ నాట్ పే ఇంట్రెస్ట్. ఎందుకు అంటే బ్యాంక్ సర్వీసెస్ ఇస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఇంకా సేవింగ్ డిపాజిట్స్లో ఏంటంటే బ్యాంక్ పీపుల్ని ఎంకరేజ్ చేస్తుంది అనమాట, మీరు సేవ్ చేసుకోండి అని. కానీ ఇక్కడ బిజినెస్ పీపుల్ వాళ్ళకి బ్యాంక్ సేవలు అందిస్తుంది. అంటే వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు మనీ ఇస్తుంది, ఎప్పుడు పడితే అప్పుడు మనీ ట్రాన్స్ఫర్ కూడా చేయిస్తుంది. అందుకని ఇట్ విల్ సమ్ చార్జెస్, కొన్ని ఇన్సిడెంటల్ ఛార్జెస్ని చార్జ్ చేస్తుంది అనమాట. అందుకని జనరల్గా బిజినెస్ మెన్ ఇంకా ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళే ఓపెన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ రికరింగ్ డిపాజిట్స్. రికరింగ్ అంటే ఏంటండి, మ్యాథ్స్లో ఉంటుంది కదా జనరల్గా 10th క్లాస్లో రికరింగ్, డెసిమల్స్ అట్లా. రికరింగ్ డిపాజిట్స్ అంటే ఏంటంటే ఎవ్రీ టైం ఊరికే రిపీట్ అవ్వడం. అంటే డిపాజిట్స్ని మనం ఎవ్రీ మంత్ అట్లా వేస్తూ ఉండాలన్నమాట. టైం పీరియడ్ ఎంత ఉంటుందంటే 12 months నుండి 10 years వరకు మన ఇష్టం చూస్ చేసుకోవచ్చు. నేను 5 years వరకు ఇట్లానే ఎవ్రీ మంత్ వేస్తూ ఉంటాను మనీని, పర్టికులర్ అంటే కొంచెం ఎంత అమౌంట్ని ఎవ్రీ టైం వేస్తూ ఉంటాను అని చెప్పొచ్చు. 12 months నుండి 10 years వరకు ఎంతైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. టైం పీరియడ్ మన ఇష్టం. జనరల్గా ఇది ఎవరు ఓపెన్ చేస్తారంటే ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది కదా కొంతమందికి, శాలరీడ్ పీపుల్ ఓపెన్ చేస్తారనమాట. వాళ్ళు సేవ్ చేసుకోవడానికి రికరింగ్ డిపాజిట్స్ ఓపెన్ చేస్తారు. కానీ వీళ్ళు మధ్యలోనే తీసుకోలేరు, మధ్యలోనే అంటే ఈ టైం పీరియడ్ మధ్యలో వాళ్ళు తీసుకోలేరు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ పీరియడ్ ఓన్లీ దే కెన్ టేక్ మనీ అనమాట, విత్ ఇంట్రెస్ట్. అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ వాళ్ళు మనీ తీసుకుంటారు, వాళ్ళు ఎంతైతే టైం పీరియడ్కి సెలెక్ట్ చేసుకుంటారో. ఇప్పుడు మనం ప్రైమరీ ఫంక్షన్స్లో సెకండ్ వన్ అంటే అడ్వాన్సింగ్ లోన్స్, లెండింగ్ లోన్స్ గురించి తెలుసుకుందాం. బ్యాంక్ ఎలా లోన్స్ ఇస్తుంది పీపుల్కి అనేది.
ఫస్ట్ టైప్ వచ్చేసి ఓవర్ డ్రాఫ్ట్. ఓవర్ డ్రాఫ్ట్ అంటే బ్యాలెన్స్లో అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కంటే ఓవర్గా అంటే ఎక్కువగా అమౌంట్ని విత్డ్రా చేసుకోవడం. ఇది ఓన్లీ కరెంట్ డిపాజిట్ హోల్డర్స్కి మాత్రమే ఉంటుంది ఈ ఫెసిలిటీ, అందరికీ కాదు. అంటే బిజినెస్ పీపుల్కి మాత్రమే, వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. ఈ ఫెసిలిటీ వల్ల లాభం ఏంటంటే మోర్ అమౌంట్ కెన్ బి విత్డ్రాన్ అబౌవ్ ది బ్యాలెన్స్. ఎంత అమౌంట్ ఉందో బ్యాంక్లో అంతకంటే ఎక్కువ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాష్ క్రెడిట్. క్యాష్ క్రెడిట్ ఏంటంటే లోన్స్ ఆర్ గివెన్ అగెయిన్స్ సెక్యూరిటీ. అంటే నేను ఒక పేపర్ అంటే పొలం పత్రాలు ఇలా ఉంటాయి కదా, ల్యాండ్ పేపర్స్, ఇవన్నీ వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు నాకు లోన్స్ ఇస్తారు. అలా ఓవర్ డ్రాఫ్ట్ ఇంకా క్యాష్ క్రెడిట్లో ఏమవుతుందంటే ఎంతైతే మనీని మనం ఎక్స్ట్రాగా తీసుకున్నామో దానికి మనం ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిస్కౌంటింగ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. డిస్కౌంటింగ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏంటంటే క్లియర్గా చెప్తాను, కొంచెం కన్ఫ్యూజింగ్ టాపిక్. సెల్లర్ ఉంటాడు కదా, సెల్లర్ బయర్కి గూడ్స్ ఇస్తాడు. హోల్సేలర్ ఒక 10 lakhs వర్త్ గూడ్స్ని ఇతనికి ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఇతను ఏం చెప్తాడంటే నేను తర్వాత ఇస్తాను నీకు మనీ, ఇప్పుడు నాకు ప్రస్తుతానికి గూడ్స్ ఇచ్చేయని చెప్తాడు. ఇతను ఓకే చెప్పేసి ఇచ్చేస్తాడు గూడ్స్. అప్పుడు ఇతనికి నెక్స్ట్ మళ్ళీ ప్రొడక్షన్ చేసుకోవాలంటే ఇతనికి మనీ కావాలి కదా. అప్పుడు ఇతనికి మనీ ఎవరు ఇస్తుందంటే బ్యాంక్ ఇస్తుంది. ఎలా అంటే బయర్ ఇతనికి ఒక బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇస్తాడు. ఏమని అంటే నీకు మనీ నేనే పే చేస్తాను, నేను నీ దగ్గర 10 lakhs వర్త్ గూడ్స్ తీసుకున్నాను, వాటికి మనీ నేనే పే చేస్తాను అని చెప్పేసి బయర్ సెల్లర్కి ఒక బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇస్తాడు. ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ని సెల్లర్ ఎక్కడ తీసుకెళ్తాడంటే బ్యాంక్ దగ్గర తీసుకెళ్ళి ఇస్తాడనమాట. బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆ బిల్ని డిస్కౌంట్ చేసి ఇస్తుంది. అంటే ఆ బిల్లో 10 lakhs కదా, 10 lakhsలో ఒక 9 lakhs ఇస్తుంది బయర్కి, ఒక 9.5 lakhs అనుకో, 9.5 lakhs ఇస్తుంది సెల్లర్కి ఇతనికి. ఈ 10 lakhs ఎవరు పే చేయాలి బ్యాంక్కి అంటే బయరే పే చేస్తాడు బ్యాంక్కి. అర్థమైందా? బయర్ ఇతనికి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇస్తాడు, ఇతను వెళ్ళి బ్యాంక్ ఇస్తాడు నాకు మనీ కావాలి 10 lakhs, నా బదులుగా ఇతను పే చేస్తాడు, ఇతనికి నేను ఇచ్చాను 10 lakhs వర్త్ గూడ్స్ అని చెప్పేసి ఇస్తుంది. అప్పుడు ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ని బ్యాంక్ ఏం చేస్తుందంటే డిస్కౌంట్ అంటే తక్కువ చేసి ఇస్తుంది, కొంచెం ఛార్జెస్ కిందర. ఇతను పే చేయడానికి లేట్ అవుతుంది కదా అందుకు. ఓకేనా? నెక్స్ట్ మనీ ఎట్ కాల్. మనీ ఎట్ కాల్ అంటే ఏంటంటే పేర్లోనే తెలిసిపోతుంది కానీ, అంటే మనీ ఎట్ కాల్ అంటే పిలవగానే మనీ వచ్చేస్తుంది అంటే అలా కాదు, జనరల్గా చెప్తున్నా. అంటే బ్యాంక్ షార్ట్ పీరియడ్కి మాత్రమే లోన్ ఇస్తుంది అనమాట. అది కూడా ఎలా ఇస్తుంది అంటే సెక్యూరిటీస్, మనం చిన్న సెక్యూరిటీస్ పెట్టాలి. అంటే డిబెంచర్స్, ఈక్విటీ షేర్స్ అలాంటివి మనం బ్యాంక్కి అంటే పేపర్స్ ఉంటాయి కదా, అవి ఇస్తేనే బ్యాంక్ మనకి షార్ట్ పీరియడ్కి లోన్ ఇస్తుంది అనమాట. అది కూడా ఎన్ని డేస్ అంటే నాట్ మోర్ దెన్ 15 days. చాలా తక్కువ టైంలోనే మనం కూడా రీపే చేసేస్తే లోన్ మనకి మంచిది. నెక్స్ట్ టర్మ్ లోన్స్ అంటే ఏంటి? ఫిక్స్ నెంబర్ ఆఫ్ డేస్కి ఉండే లోన్స్, ఫిక్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ కాబట్టి ఫిక్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అలా మనం కూడా కొంచెం అమౌంట్ తీసుకున్నాం అనుకోండి, ఆ అమౌంట్ని కొన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్లో పే చేయాలి బ్యాంక్కి. అది కూడా 10 lakhs తీసుకున్నాను అనుకోండి, 10 lakhsకి ఒక పర్టికులర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ అట్లా ఇచ్చుకుంటూ ఇయర్స్లో మనం లోన్ని రీపే చేసేసేయాలి. నెక్స్ట్ కస్టమర్ క్రెడిట్ అంటే ఏంటంటే జస్ట్ ఫర్ పర్సనల్ డెబ్ట్స్. అంటే చిన్న ఒకవేళ రీటైలర్స్ ఉన్నారనుకోండి, పర్చేసింగ్ గూడ్స్ కోసం అంటే చిన్న అవసరాల కోసం కస్టమర్ క్రెడిట్ని వాడుతూ ఉంటారు. నేను గూడ్స్ కొనుక్కోవాలి, నాకు అర్జెంట్గా ఒక 10,000 కావాలి, అట్లాంటప్పుడు కస్టమర్ క్రెడిట్ని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ప్రమోటింగ్ ద యూజ్ ఆఫ్ చెక్స్. అంటే ఎందుకు ప్రమోట్ చేస్తుంది అంటే చెక్స్ వల్ల బ్యాంక్కి ఈజీ అవుతుంది వర్క్, అలాగే పీపుల్కి కూడా ఈజీ అవుతుంది వర్క్. ఇట్ విల్ బీ కన్వీనియంట్ అనమాట. అందుకే ప్రమోటింగ్ ద యూజ్ ఆఫ్ చెక్స్. బ్యాంక్స్ ఎక్కువ చెక్స్ని యూజ్ చేస్తాయి అంటే లోన్స్ కోసం.
ఎక్కువ చెక్స్ని ప్రిఫర్ చేస్తాయి. నెక్స్ట్ ఫైనాన్సింగ్ ఇంటర్నల్ అండ్ ఫారెన్ ట్రేడ్, అంటే ఇంటర్నల్ ట్రేడ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇంకా ఫారెన్ ట్రేడ్ సంబంధించిన దానికి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తుంది. ఎట్లా అంటే షార్ట్ టర్మ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే బిల్స్ని డిస్కౌంట్ చేసి ఇస్తుంది అనమాట. డిస్కౌంటింగ్ బిల్స్ గురించి ముందే డిస్కస్ చేస్తాం కదా, సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా. అంటే సెల్లర్ ఎవరైతే అమ్ముతారో వాళ్ళు బ్యాంక్ దగ్గర ఇట్లా మనీ తీసుకోవచ్చు బయర్ పేరు చెప్పి. నెక్స్ట్ రెమిటెన్స్ ఆఫ్ ఫండ్స్. రెమిటెన్స్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏంటంటే ఒకే బ్యాంక్కి చాలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉండడం. మనం చూస్తూ ఉంటాం కదా, ఒక బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ అనుకోండి, ఒక చోట ఇప్పుడు హైదరాబాద్లో ఉందని చెప్పేసి ఇండియాలో ఎక్కడా లేదా, ఎవ్రీ చోట ఉంటుంది ఒక్కొక్క బ్రాంచెస్, దానికి చాలా సపరేట్ బ్రాంచెస్ ఉంటాయి. అంటే దేనికి అలాగా బ్రాంచెస్ ఉంటాయి అంటే టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్, టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్, ఇక్కడ బ్రాంచ్ ఉండాలి, బ్రాంచ్. టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్, ఈజీగా ఫండ్స్. రెమిట్ అంటే ట్రాన్స్ఫర్ ఫండ్స్, తొందరగా ట్రాన్స్ఫర్ అవ్వడం కోసం, ఈజీగా ట్రాన్స్ఫర్ అవ్వడం కోసం రెమిటెన్స్ ఆఫ్ ఫండ్స్ని బ్యాంక్స్ యూజ్ చేస్తాయి. అంటే అవి కూడా లోన్స్ కిందకే. ఇంతేనండి ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.